మీరు చేతిలో దొరికారనుకుంటారా మీరు? అంతేరా. రామ్నగర్ పోలీస్ స్టేషన్. అకిష్ట్ ఇంటి నుండి ఎస్కేప్ సార్. అకిష్ట్ పేరు గుణ. అతనితో పాటు 2 వ్యక్తులు ఉన్నారు సార్. ఓవర్. సార్ కుర్రాడు లోపలే ఉన్నాడు సార్. మన మనిషి నీళ్ళలో వెతుకుతున్నాడు సార్. 5 నిమిషాలు అయిందిరా నన్ను వదిలి వెళ్ళి. అంతలో ఏం చేశాను రా? ఎంత కంగారు పడ్డావేరా? సంతోషంగా ఉన్న మా ముగ్గురి జీవితాల్లోనూ ఒక ఫోన్ మా జీవితాలనే మార్చేస్తుందని అప్పుడు మాకు తెలియదు. ఏం చేస్తున్నావు? వదలమంటే. కళలో మాత్రమేనండి నా డ్రీమ్ గర్ల్తో సంసారం చేస్తున్నాను. కానీ ప్రతిసారి నా కళ్ళని చెడగొట్టేది ఎవరంటే... టైం 7 అయింది. ఇంకా ఏంట్రా నిద్ర? నీళ్ళాగిపోతాయిరా. మా అమ్మ. ఏమంటున్నావమ్మా? టైం 7? అయ్యయ్యో, తను వెళ్ళిపోతుందే. ఇప్పుడు పరిగెత్తు. రోజు మొహం మీద నీళ్లు కొడితే గాని లేవడు. ఏంటి? ఏం లేదు, భార్య నచ్చలేదని ఒకడు ఊరేసుకున్నాడంట. పరువుగలోడు. పేపర్ చదివేసి ముందు ఇల్లు తుడిచే పని చూడండి. అది నా పనే కదా. ఓకే. వచ్చాడా లేదా? ఇంట్లో చేసే పని ఒకే ఒకటి నీళ్లు పట్టడం. అవి కూడా ఆగిపోయాయంటే కర్ణాటక వరకు వెళ్తామా? పనికెళ్తేనే కదా బాధ్యత వచ్చేది. ఇలా గాలికి తిరుగుతూ ఉంటే ఇంకేం చేస్తాం? అయ్యో అమ్మా, అయిందా నీ సుప్రభాతం? పనికెళ్ళు అంటున్నావు. మహా అయితే నేను పనికెళ్తే నువ్వేం చేస్తావు? వచ్చే నెల పిల్లని చూడడం మొదలెడతావు. అమ్మా, ఈ రోజుల్లో నాలాంటి చదువుకున్నోడికి ఈజీగా పని దొరికేస్తుంది. పిల్ల దొరకడమే కష్టం. కాబట్టి ముందు అమ్మాయిని చూద్దాం, ఆ తర్వాత పని చూసుకుందామమ్మా. దానికి ఆ అమ్మాయి నిన్ను చూడాలి కదా. ఎన్ని సంవత్సరాలని నువ్వే చూస్తూ ఉంటావు. ఎవరు? నీ అబ్బా. అపశకునంగా మాట్లాడుకో. నీది లవ్ మ్యారేజేగా. నీకు మాత్రం ఏమన్నా అమ్మ ఈజీగా ఓకే చెప్పిందా? నువ్వు ఈవ్ టీసింగ్ చేసావని పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మించింది కదా, మర్చిపోయావా నాన్నా? అరే, ఎన్ని సంవత్సరాలని ఇదే చెప్తూ ఉంటావురా? అంటాను. నువ్వు నా లవ్కి ఓకే చెప్పే వరకు అంటాను. ఏంటి విలన్లా మాట్లాడుతున్నాడు? ఎక్కడికెళ్తున్నారా? నీళ్లు పట్టడానికమ్మా. మరి నీళ్లకు బిందులేయి. మంచి ప్రశ్న, బాగా వేసావు. నీళ్ళు ఆగిపోయాయో లేదో చూసొస్తాను. అటెక్కడికి వెళ్తున్నావు? అది ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాడు కదా, అందుకే డ్రెస్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాడు. లుంగీ పనిని మార్చడం డ్రెస్ చేంజింగా? వాడిని పాడు చేసేది మీరే. ముందు మీకు బుద్ధి చెప్పాలి. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళరా వెళ్ళు. నేను చూస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా దాని వెనకాలే తిరుగుతున్నావు. ఏదో ఒక రోజు అది నిన్ను అవమానించే తీరుతుంది. అప్పుడు తెలుస్తుందిరా. మేరీ, నేను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నా. సారీ, చిన్న మిస్టేక్. వన్ సైడ్గా లవ్ చేస్తున్నా అమ్మాయి.
వచ్చాడు తింగరుడు. ఇప్పుడు బావ నిన్ను ఎలా ఇంప్రెస్ చేస్తాడనేది మాత్రం చూడు. వయసు మీద పడ్డాకెందుకు నువ్వు బిందె మోస్తున్నావు? నేనే ఇంటికి తెచ్చి వంపుతానులే, నువ్వు నోరు మూసుకో. నువ్వు వదులు, నేను చూసుకుంటాను. ఓరి దుర్మార్గుడా. ఓవర్గా సీన్ చేయడం, తర్వాత అవమానపడడం, ఇదేనండి నా పని. ఇది నా ఐడియా కదండి. నాలాగే ఇంట్లో తిట్లు తింటూ దేనికి పనికిరాని ఇద్దరు ఫ్రెండ్స్ ఇచ్చిన ఐడియా. నేను నీకు నేర్పించినట్టు చెయ్యి. టమాటా తొక్కలాగా దొరుకుతుంది. జానీ ప్లంబర్ అని చెప్పుకుంటాడు, కానీ ఇప్పటిదాకా ఏమీ పేకలేదు. రేయ్, నల్లగా ఉంటే ఏం చేస్తావురా? నీ లవరేమో అందంగా ఉంటుంది. ఇంగ్లీష్ ఉండాలనుకోవడంలో తప్పులేదుగా. గుణ, పని పడకపోకపోయినా అనవసరపు గొడవలకేం తక్కువ ఉండదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసే ఒకే ఒక్క పని ఏంటంటే నా లవ్కి ఐడియా ఇవ్వడం మాత్రమే. రేయ్ వెయ్యిరా వెయ్యిరా, త్వరగా వెయ్యి. రే వికెట్లకి అక్కను అవుట్ చేసేయాలి. హాయ్. ఇక్కడికి వచ్చేసాడు. ఇంకెక్కడికి వెళ్తావు? ఇప్పుడు ఏం చేస్తానో చూడు. అయ్యి వర్కౌట్ అవుతుంది. ఒక నిమిషం ఆగు మేరీ, నేను మాట్లాడాలంటున్నాను కదా. నీతో మాట్లాడటానికే లేదు, వెళ్ళు. నేను చెప్పేది కొంచెం విను మేరీ. ఇది రోడ్డు, మర్యాదగా వెళ్ళు. ఏయ్ ఏయ్, ఒక నిమిషం నేను చెప్పేది వినువే. ఎంత కోపమో. రేయ్, మీరు చెప్పినట్టు చేసి ఫాలో అయ్యి నా కాళ్ళేరా నొప్పి వస్తున్నాయి. తను నన్ను కనీసం చూడని కూడా చూడలేదురా. ఇంకా ఎన్ని ఐడియాలు ఇవ్వమంటావురా? చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్న అమ్మాయి కదా, కొంచెమైనా జాలి చూపిస్తుంది అనుకుంటే నేను చూస్తేనే ఎగిరెగిరి పడుతోంది. అరే పోండ్రా, కళలో మాత్రమే కిస్ చేస్తుంది, లవ్ చేస్తుంది, ఫాలో చేస్తుంది. డైరెక్ట్గా చూస్తే ఉమ్ముతుందిరా. మీరు ఫ్రెండ్సే కదా, ఏనాడైనా ఒక మంచి ఐడియా ఇచ్చారా? రేయ్, ఇప్పుడు నువ్వు ఎందుకని అనవసరంగా టెన్షన్ పడి మాట్లాడుతున్నావు? నీకేదైనా ఒక చిన్న సమస్య వస్తేనే మేము విడిచిపెట్టాం. లవ్వే నీకు ప్రాబ్లం అయితే ఆ లవ్లో మేము మిమ్మల్ని కలపమా? ఇప్పుడు చెప్తున్నాను రా, ఏం జరిగినా సరే, నా ప్రాణం ఇచ్చినా సరే ఆ లవ్ని కాపాడుతాను. నీ ప్రాణం ఇక్కడుంది. రేయ్, నా ప్రాణం నువ్వేరా. పొర కోడిపోచ్చు. రే, నేనేనంట ప్రాణం. అంతేనా? అవునంతేరా. రే మామా, నేను నా ఒళ్ళు ఇచ్చానా నీ లవ్ని కాపాడతాను. దాన్ని ఐటమ్ అంటారు. పొరా చెప్పు తెగుద్ది. బాయ్రా. వెయిట్ చేసినంత చాలు, స్ట్రైట్ గా పెళ్లి చేసుకుందామని అడుగు. ఏంటిది? రోజ్. ఆ విషయం నాకు తెలుసు. దీనెందుకు నాకిస్తున్నావు? నీకివ్వకుండా జేసీబీ వ్యాన్ లో వేసిన చెత్తలా ఉందే, దీనికిస్తారా ఏంటి? దాంతోనే కదా మాట్లాడుతున్నావు, నన్నెందుకు లాగుతావు? నువ్వు ఊరుకోవే. ఎందుకో నేను అడుగుతాను. నచ్చావు, పెళ్లి చేసుకుందావనే. పెళ్లి చేసుకుంటావా? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అసలు నువ్వెవరు? నిన్నెందుకు నేను పెళ్లి చేసుకోవాలి? అందరూ చూస్తున్నారే. చూడు, నువ్వు నీ మంచి చెడు అందరికీ తెలుస్తుంది. నేను కూడా పోన్లే అని ఊరుకుంటుంటే నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. అయ్యయ్యో, డైలీ ఫాలో చేసి నన్ను టార్చర్ పెడుతున్నావు. ఇంప్రెస్ చేస్తున్నానని అనుకుని ఓవర్ గా టార్చర్ చేస్తున్నావు. ముందు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. అదొదిలేసి ప్రేమిస్తున్నానని చిరాకు తెప్పించావో నేనేం చేస్తానో నాకే తెలీదు. నిన్ను చూస్తే నాకు ఒళ్ళు మండి ఏవేవో అనాలనిపిస్తోంది. ఒక 4 మాటల్లో నిన్ను బాగా తిట్టినా పోకిరి, దుర్మార్గుడా, పని పట్టలేదు, వెధవా, దద్దమ్మ, చేతగానివాడా. పదవే వెళ్దాం. నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఎందుకో? ఛీ, ఇమ్మంటే? ఫోన్ కి కూడా సెట్ అవ్వటం లేదు. ఇక నీకు నాకు ఎలా సెట్ అవుతుంది? ఏమైందే నీకు? వెళ్ళేటప్పుడు బాగానేగా వెళ్ళావు. అంతా నాశనం అయిపోయింది. దాని వెనకన తిరక్కరా అంటే అసలు వీడు వింటున్నాడా? ఈరోజు
ఊరందరూ చూస్తుండగా రోడ్లో అవమానించిందండి. నా కొడుకుని ఎన్నెన్ని మాటలందండి అది. ఆ చారు నాతో నవ్వుతూ చెప్తోంది ఈ విషయాలు. నాకెంత బాధగా ఉందో తెలుసా? ఇంకా ఎంతమంది ముందు అవమానం పడాలో మనం. వాణ్ణి కన్నందుకు. ఎక్కడే ఉన్నాడు వాడు? ఎక్కడుంటాడు? దాన్ని తలుచుకొని ఏదో మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. కాస్త విను, ప్రేమ అంటే వద్దు అను, ఒప్పుకుంటే ఓడిపోతావు. లవ్ చేస్తే నువ్వు కాలిపోతావు. నిన్ను నువ్వు నమ్ముకోరా, ప్రేమ సంతకు వెళ్ళకురా. ప్రేమ ఒక కుళ్ళిన పండురా, దాన్ని తింటే నువ్వు లైఫ్ ఎండురా. ప్రేమ వల్ల పడి ఇక్కడ బ్రతికినోళ్ళు ఎవరో. లవ్ అంటే మోసం, అదొక చినిగిపోయిన కవరో. ప్రేమ వల్ల పడి ఇక్కడ బ్రతికినోళ్ళు ఎవరో. లవ్ అంటే మోసం, అదొక చినిగిపోయిన కవరో. వరే మచ్చ కాస్త విను, ప్రేమ అంటే వద్దు అను, ఒప్పుకుంటే ఓడిపోతావు. లవ్ చేస్తే నువ్వు కాలిపోతావు. నిన్ను నువ్వు నమ్ముకోరా, ప్రేమ సంతకు వెళ్ళకురా. ప్రేమ ఒక కుళ్ళిన పండురా, దాన్ని తింటే నువ్వు లైఫ్ ఎండురా. మనసు నిండా కలలు కన్నా ప్రేమ, రాత్రి పగలు అన్న ప్రేమ కోసం ఓడిపోయావు. మనం ఓడిపోయి చచ్చిపోయాము. ఊపిరికి భారమయ్యి అమృతము కారమయ్యి, ఊపిరికి భారమయ్యి అమృతము కారమయ్యి నిండిపోయాను నా కళ్ళో. కొన ఊపిరైన ఇచ్చి వెళ్ళో, మనసు ఇచ్చి వెళ్ళాక దేవుడైపోయాను. మనసు నువ్వు వించితే నా కథే ముగిసిపోయేను. మనసు ఇచ్చి వెళ్ళాక దేవుడైపోయాను. మనసు నువ్వు వించితే నా కథే ముగిసిపోయేను. పాట ఆపండిరా, నా ఫ్రెండ్ వెళ్తున్నాడు, మేము వెళ్తున్నాం. రారా వెళ్దాం. ఆగరా మావా, రారా రారా రారా. నేనేమన్నా బీపు సంగ పడాను సగంలోనే ఆపడానికి. కోపం వచ్చేసింది నాకు. కంటిన్యూ. సంగే మంగే సంగే మంగియా, మేమెప్పుడున్న బురదల్లుంగినా. రే ఆగరా ఆగరా, కొట్టిందంతా దిగిపోయిందిరా. రే ఆగరా. రే నేను తను ఎందుకు చూసాను రా? ఎందుకురా తరిమి లవ్ చేశాను? ఏదో ప్రపంచంలో కల్లా అందగతిలో బిల్డపిస్తుంది. మావా నీ మొహం చూసి ఊరుకున్నాను, లేకపోతే అక్కడే 4 మాటలు నరుక్కుని అడిగేవాడిని. మామా నా మొహం కోసమే వదలక్కలేదు. ఇలా వెళ్ళావంటే అక్కడే తనిల్లు నోటికి వచ్చినట్టు 4 మాటలు కడిగి పడేరా. చూద్దాం. ఏ వెళ్ళలేను అనుకున్నావా? ఈ జన్మలో ఆ సందు చివరిన కూడా నువ్వు వెళ్ళవు. మామా తన్నని తప్పులేదు మామా, తను వద్దంటుందని మనకెప్పుడో తెలుసుగా. వీడే కాదు తనే కావాలని వెంటపడ్డాడు. బా అయ్యో సరేరా, తను వేగని వడగానే ఉండని. మీకెందుకు అంత చిరాకు? తను నన్నే కదా తిట్టింది. అలా ఒకవేళ మీకు చిరాకు వస్తే ఇప్పుడు చెప్పండి రా, నేను తను వదిలేస్తాను. రే 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 మొహంలో యాసిడ్ గిసిడ్ పోసుకోమాకరా. ఎచ్చి నా మనసులోంచి శ్రేస్తాను రా. అదే కదా నీకు పౌరుషం పొడుచుకొచ్చిందేమో అనుకున్నాను. రోషం వచ్చి తను నన్ను తిట్టినట్టు నాకు కూడా తిట్టాలనే ఉంది, కానీ ఏం చేస్తాం, అందుకే మూసుకొని ఉన్నాను. సరే రేపు నువ్వు ప్రతీకారం తీర్చుకో. రేయ్ నీ దానికి ఫోను ఊరికే నిల్చొని సీనేస్తే వర్కౌట్ కాదు, అందుకు కొత్త ఫోన్ కొనుక్కెళ్ళాలి. రే మామా ఫోన్ కొనాలని సోపు కొనాలన్నట్టుగా చెప్తున్నావు. అది తను అడిగే ఫోను 40,000 నుంచి 50,000 వరకు అవుతుంది. అది కొనేలోపు తను ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు కూడా తనకు పుట్టేస్తారు. నీ జీవితం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు నీ ఇంట్లో కూర్చుని 6 గంటల తర్వాత టీవీ సీరియల్ చూడడానికి పనికి వస్తావు. ఫోను దొరికింది. నువ్వు నాకు బుక్
రేయ్ ఏంట్రా దొంగిలించమంటున్నారు? మామా చెయ్యి మావా, నేనున్నాను కదా. దొరికిపోతే చూసుకుందాం. వాడు చూడ్డానికి పందిలా ఉన్నాడు. మనకి వీడి తప్ప వేరే ఎవరూ దొరకరు. కొట్టే. కాదు మామా, పోలీస్ కేసు అయితే. కావాలంటే నేను ఇన్స్పెక్టర్ ఫోన్ చేయనా? అయ్యో, నేను ఈ పక్కనే ఉండటం వల్ల నీకు తెలియట్లేదు. స్టేషన్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా? చూసుకుంటూ ఉన్నాడే, నేను వెళ్ళి రే ఇప్పుడు ఏం చేద్దాం రా? వాడిని వదిలేరా, నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురా వెళ్ళు. నేను దొరికితే మిమ్మల్ని అందరినీ ఇరికించాను. ఈడేంటి దొన్నపోతలాగా రోడ్డు మీద పడుకున్నాడు? రే కౌన్సిలర్ రా. ఏంట్రా వీడొకడు గుర్కా ఇక్కడేం చేస్తున్నాడు? ఏరా రాత్రి అంతా మీ తోలు తీసాం కదరా. ఇప్పుడు కౌన్సిలర్ వేరే వస్తున్నాడు. ఆయన సెల్లు దొంగలిద్దామని చూశారు. ఇప్పుడు ఆయన కూడా మీకు డోస్ ఇస్తాడు. అయ్యో ఆయన వచ్చాడు రా. అది చూడు ఒక ఏనుగులాగా వస్తున్నాడు. నమస్కారం సార్. రండ్రా నా ముద్దు బిడ్డల్లారా. నిలబడ్డారా, సూపర్ గా నిలబడ్డారా. ముందు మీరు నిలబడండి సార్. కౌన్సిలర్ రా. ఏటగారు వీళ్ళు మనవాళ్ళే, తప్పేమీ చేయలేదుగా. నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళయ్యా, మీరు ఆళ్ళని లోపల పెట్టి కొడుతున్నారు. ధారాళంగా తీసుకుపోండి. నాకు ఉదయాన్నే విషయం తెలిసింది. నైటే తెలుసుంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేవాడిని కదా. ఏంట్రా ఎఫ్ఐఆర్ వేస్తారా ఏంటి? లేదు 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 లేదు. మరి ఇంకేముంది ఏటు, కుర్రాళ్ళు ఏం చేయలేదుగా, తీసుకెళ్ళిపోతాను. ఇష్టానికి తీసుకువెళ్ళండి. వెళ్ళండి. ఏంట్రా ఏటుగారే చెప్పారు కదా, ఇంకా రాత్రిపూట ఎక్కడా తిరగకుండా ఇంటికి పోవాలి. సరే అని చెప్పండి రా, తల ఊపండి రా. అమ్మా అమ్మా మా జాక్ మా అమ్మనా, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అందరి ముందు మా పరువు తీస్తున్నావు. రోడ్డు అది ఎన్ని మాటలందరా, నీకు ఇంకా ఎప్పుడు నా బుద్ధి వస్తుంది? మా పరువు తీసుకుంటావా? ఆ పిల్ల నన్ను తిట్టిన న్యూస్ నీకు ఎలాగో వచ్చుంటుంది, అది ఓకే. కానీ స్టేషన్కి వెళ్ళిన విషయం నీకెలా తెలుసమ్మా? చైతీరా, మాట మార్చుకుంటా మర్యాదగా చెప్పు. పోలీస్ స్టేషన్కి ఎందుకురా వెళ్ళావు చెప్పరా? అమ్మా ముందు చీపురు కింద పెట్టమ్మా. నువ్వు అనుకుంటున్నట్టేం కాదు, స్టేషన్ పడగొడుతున్నావు అన్నారు, అందుకే చూద్దామని వెళ్ళాను అంతే. ఇది తెలుసుకోకుండా నన్ను పట్టుకుని కొడుతున్నావు. వెళ్ళరా వెళ్ళు. నాకు అర్థం కావట్లేదా? రాత్రికి తినడానికి వస్తావు కదా, అప్పుడు రారా, అందులో విషయం కలిపి పెడతాను. ఎంతసేపు వెయిట్ చేయాలరా? రే నువ్వు అక్కడేరా. ఎప్పట్లాగా మా అమ్మ గొనగడం మొదలెట్టింది. నైట్ ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, చెత్తదోలతో కలిసి ఊరి మీద పడి తిరుగుతున్నావని తెగ తిడుతుంది. అవన్నీ తట్టుకుని స్నానం చేసి వచ్చే లోపల అందుకరా మావా నేను అసలు ఇంటికే వెళ్ళట్లేదు. మనం గనక ఇంటికి వెళ్ళామనుకో మంచానికి మనల్ని కట్టేసి ఇల్లు తాళం వేసేస్తారు. ఎందుకురా ఈ వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టడం? ఏమంటున్నావు మామా? అయితే ఇద్దరు ఇంటికి వెళ్ళలేదా? సర్లే. ఏంటి ప్లాను? ఇప్పుడు నాకు ఫోన్ కావాలి. ఏం మామా స్నానం చేసేటప్పుడు ఫోన్ నీళ్ళలో పడేసావా? రేయ్ ఏంటి బుర్ర దొబ్బిందా? నైట్ ఏమన్నారా? ఆ అమ్మాయి మనల్ని ఏడిపించినట్టు మనం కొత్త మొబైల్ తీసుకుని ఆ అమ్మాయిని ఏడిపిద్దామని అన్నారా లేదా? ఏంటి మర్చిపోయారా? రేయ్ ఎరా, నిన్న రాత్రి నువ్వు చెప్పిన కథంతా మర్చిపోయి ఉంటావని అనుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తున్నాడు చూసావా? అంటే వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే చేసేస్తాను చించేస్తాను అని మాట్లాడతారు అంతేగా. ఒక 2 రోజులు పోతే దాన్ని పూర్తిగా మర్చిపోవడం. మరి నేను పడ్డ అవమానం అంతా అది కాదురా బావా. రేయ్ మూసుకోరా, అదంతా నాకు తెలీదు. ఆ అమ్మాయి చేసిన తప్పుని మనం కూడా ఒకసారైనా చేయాలి, అర్థమైందా? ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా ప్రేమ వద్దు, ఏనా బొంగు వద్దు. కరెక్ట్ బావా.
ఇక నువ్వెందుకు ఫీల్ అవడం, నీ వల్ల మేమెందుకు ఫీల్ అవడం? ఆ అమ్మాయిని మనసులో నుంచి తీసేయాలనుకున్నావుగా, తీసేయి బావా. ఇకపై మనలో నో లవ్, నో టెన్షన్, టోటల్ గా టైం వేస్ట్ బావా. జాలీగా ఉందాంరా. కొట్టండ్రా. ఏంటి మావా నెలల వీక్నెసా? తనని ఖచ్చితంగా ఏడిపిస్తాం కదా. తప్పకుండా ఏడిపిద్దాం. మావా నేను నమ్మే వచ్చాను, చేతిలో 300 ఉన్నాయి, మంచి ఫోన్ దొరుకుతుందా? అరే పెదవా, ఇక్కడ 30 రూపాయలకే ఫోన్ దొరుకుతుందిరా. 4000, 4500, 5000. 4000, 4500, 5000 అన్నా? అంతకంటే తక్కువగా లేదన్నా? ఒక 1500 చూపినా అన్నా? అంతకంటే తక్కువలో? అంతకంటే తక్కువ అంటే ఒక 100, 150 చూపినా? అంత చెప్పుగా అవుతున్నా, హై రేంజ్ లో ఓ 300 చూడు. ఏంటి పొద్దున్నే బోణి బేరం ఇది? కావాలంటే ఒకటి చేస్తా, ఆఖరా 1300 రూపాయలు తీసుకుంటావా? అన్నా నిజంగా మా దగ్గర 300 ఉన్నాయన్నా, దానికి సరిపడా మొబైల్ చూపి. పోరా ఇక్కడి నుంచే, పొద్దున్నే బోణి బేరానికి వచ్చే. ఏంటి మేము వచ్చాం, నువ్వే కదా పోతున్నా వాళ్ళు చేయటం రమ్మన్నావు. మామా వీడి తల చూస్తుంటే తాబేలు తల్లా లేదు. రే పోరా, నువ్వు ఇక్కడ అంతా తిరిగిన 300 ఫోన్ దొరకదురా. మీరు అడిగిన ఫోను ఇదిగోండి. ఇది ఫోనా? ఏమండి ఫోన్ ఏంటి? ఏమండి ఫోన్ చూపించమంటే ఫోన్ లో ఉన్న బ్యాటరీ తీసి చూపిస్తున్నారు. అన్నా మీరు అడిగారు కదా టచ్ విత్ 4G, అదే ఇది. సరిపోయింది. రవ్వంత ఇది నీకు 4Gయా? వేస్తానంటే టెన్షన్ అవ్వకుండా ఏం చేయమంటారా? 4G ఫోన్ చూపించమంటే ఈ ఫోన్ చూపిస్తున్నాడు. ఎంత ఉంది? నా దగ్గర ఉన్న ఫోన్ కన్నా చిన్నగా ఉంది మావా. నువ్వు వాళ్ళ ముందు అంత టెన్షన్ అవుతున్నావు? అందరూ వచ్చారనుకో ముక్కలు ముక్కలు చేస్తుండేవాళ్ళు. ఇలా చూడు, నేను చెప్పేది విను. 6 నెలలు వెయిట్ చేయి, మనం బాగా సంపాదించి తనకన్నా పెద్ద ఫోన్ కొనుక్కుందాం. అలా చెప్పు బావా, ఎక్కువగా టెన్షన్ పడుతుంది. బానే చెప్తున్నాను కదరా. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు రా? వదిలేరా, ఎక్కడికి వెళ్తాడు? వాడికి నాకు ఏ సంబంధం లేదండి, నేను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. నాకు దొరికితే చంపేస్తా. రండి పరిగెత్తండి, పరిగెత్తండి రా, రండి రా. ఆగండి రే, చెప్తే వినండి రా. అది ఇవ్వండి. నా వల్ల కాలేదు మామ, ఈ ఫోన్ పట్టుకో. ఏంట్రా వెయిట్ లేకుండా ఉంది? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎలా తప్పించుకోవాలి? దొరికిపోయావురా. పగలు ఇంత భయంకరంగా ఉన్నాడే. ఏంట్రా? ఏంటి బే? ఏంటి? ఒక్క నిమిషం. ఫోన్ ఎదురా రే, దీనికరా 50 కిలోమీటర్లు తరుముకొచ్చావు. మా లవర్ గిఫ్ట్ కదా, అందుకే పరిగెత్తుకొచ్చా. నీకు కూడా లవరా? ఓ పంచేనా? ఇంతకు మించి ఏం చేస్తావురా? లేదు, ఇంకోటి మిగిలింది. ఏంట్రా? నేను కూడా మీలాంటి దొంగనేరా. ఇప్పుడేంటి, మీ లవర్ కోసం ఫోన్ కావాలి అంతేగా? అన్న కరెక్ట్గా కనిపెట్టేశారు, చూసావా? ఇదిగో బావా, ఇప్పుడు నేను చెప్పేది బాగా వినరా. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తా. ఇప్పుడు నా దగ్గర చేశారే, అది మీరు సరిగ్గా చేశారనుకో, ఫోను చూడొచ్చు, డబ్బులు చూడొచ్చు. ఏమంటారు? అన్నా 3 బకరాలు దొరికారన్నా. ఎక్కడ పంపించాలి? తిన్నగా గొడవకు పంపించు. ఇప్పటిదాకా పెద్దవి ఏం దొంగిలించారా? పెద్దగా ఏమి దొంగతనం చేయలేదన్నా, ఇబ్బందిలో చిన్న చిన్న మొబైల్ మాత్రం కొట్టేశామన్నా, అంతే. అనుకున్నాను, మీ మొహాలు చూస్తేనే తెలుస్తోంది. తిండికి తిక్క నాకు లేనోళ్ళలా ఉన్నారు. ముందొక విషయం బాగా అర్థం చేసుకోండి. ఫోన్ కొట్టేయాలి అనుకుంటే ఊరికే మామూలు ఫోన్ కొట్టేయకూడదు. తెలిసి తెలియకుండా ప్రయత్నిస్తే దొరికిపోతారు. ఫోన్లు ఎక్కడెక్కడ ఉంటాయో ముందు బాగా గమనించండి, ఆ తర్వాత మొదలు పెట్టండి. చేస్తే కంపెనీ ఫోనే దొంగతనం చేయాలి, అప్పుడే మీకు కూడా మంచి లాభం వచ్చేది. అన్నా ఉన్నవే 2-3 కంపెనీలు, అందులో ఎలా మంచి మోడల్ని కొట్టేది? మీకు తెలిసింది శాంసంగ్, నోకియా మాత్రమే. అవి కాకుండా ఇంకా ఏమేమున్నాయో తెలుసా? మైక్రోమాక్స్, హెచ్సిఎల్, హెచ్టిఎల్, ఇండెక్స్, కార్బన్, లావా, నినోవా, వీడియోకాన్, యాక్సెస్, క్వాయ్, వివో, ఓపో, డెల్, ఐకాన్, మోటో, మైక్రోసాఫ్ట్, బ్లాక్బెర్రీ, సోనీ, తోషబా,
పానాసోనిక్, ఫిలిప్స్, ఎల్జీ, రిలయన్స్. ఇప్పుడు జియో. నువ్వు గెంతులయ్యి మార్కెట్ లోపల ఎంట్రీ అయ్యి చూపు నీది ఎంత దూరం వెళ్ళినా జనసాగరమే నీ ముందు ఉందిరా. గలగల నువ్వు గెంతులయ్యి మార్కెట్ లోపల ఎంట్రీ అయ్యి చూపు నీది ఎంత దూరం వెళ్ళినా జనసాగరమే నీ ముందు ఉందిరా. ఆ కాలం ఈ కాలమే కాలమైనా హైదరాబాద్ లోకల్ రిచ్ స్ట్రీట్ ఇది. యా మారితే నీ ఫోను అవుటులే. నోకియా, మోట్రోలా, శాంసంగ్, కార్బన్ దోచుకోయే పైన నీదే ఈ ప్లే గ్రౌండ్. ఆసస్, ఓపో, వివో ఫోనులన్నీ డబ్బుతో కొంటా నాకు కావాలన్నీ. అన్ని ఫోన్లు ఉంటాయి స్ట్రీటులో, డబ్బుతో కొంటాను ఏదైనా సైజులో. సోనీ, జియో, నియో వీటికి సైజులే. ఐఫోన్ ఉంటే నీకు అదే స్టైలులే. లెనోవో, ఎస్సీఎల్, ఇంటెక్స్, లావా ఈ మార్కెట్ లో దొరకని ఫోను ఉండవా. కన్ను కొట్టే ఫోను నువ్వు చూస్తే నీ కీప్యాడ్ ఫోన్కి అదే ఒకతే. కొట్టే ఫోను నువ్వు చూస్తే నీ కీప్యాడ్ ఫోనుకి అదే ఒకతే. భలే కొట్టేశారా, ఎంజాయ్. ఏంటన్నా 4000 ఉన్నాయి, అన్నీ బ్రాండెడ్ ఫోన్లన్నా. బ్రాండెడ్ అయితే అన్నీ దొంగిలించినవే కదా. నీ పాటికి నువ్వు ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళిపోతావు. ఇకపైనే మాకు అసలు పని. ఒక ఫోన్ని ప్యాక్ చేసి సీల్ వేసి అది కొట్టుదాకా వెళ్తుందంటే దాని వెనకాల ఎంతమంది పనిచేస్తుంటారో తెలుసా? ఇప్పుడు లోపలికి వెళ్ళింది కేవలం నెట్వర్క్ చేంజ్ మాత్రమే. ఆ తర్వాత పీకడం, విప్పేయడం, బోర్డు మార్చడం, ప్యానల్ మార్చడం, వాడి దగ్గరికి వెళ్ళింది ఈడి దగ్గరికి వెళ్ళడం, ఈడి దగ్గరికి వెళ్ళింది వాడి దగ్గరికి వెళ్ళడం, ప్యాకింగ్ కొకడు, సీల్ కొకడు, డెలివరీ కొకడు, ఇవన్నీ పూర్తి చేసుకుని చివరికి కొట్టుకు తీసుకెళ్లి ఇది కంపెనీ ఫోన్ అని అమ్మడానికి ఇంకొకడు. వాళ్ళందరికీ ఎంతో కొంత డబ్బిస్తేనే ఇక్కడ పని జరుగుతుంది. లేదంటే దొంగతనం చేసిన ఫోన్ చేతిలో పట్టుకొని ఏమీ పీకలేం. అర్థమైందా? వెళ్ళండి వెళ్ళండి. గలగల నువ్వు గెంతులయ్యి మార్కెట్ లోపల ఎంట్రీ అయ్యి మాయా బజారిది నువ్వు కాస్త జాగ్రత్త. కొంచెం యామారితే నీది నీకే అమ్ముతారు. రుదితే అల్లావుద్దీన్ నా రోజు వచ్చనులే. ఒక్క స్వైపుతో 3 వరాలిచ్చనులే. లేటెస్ట్ అని నువ్వు ఫోను చేసినావు, కానీ తప్పు అని లేటు అయ్యావు. ఎక్కడ లేని గోలమాలు ఉంది చూడురా, హైదరాబాద్ మార్కెట్ చుట్టి చూడురా. ఎక్కడ లేని గోల్మాల్లో ఉంది చూడురా, హైదరాబాద్ మార్కెట్ ఒక్కసారి చుట్టురా. గలగల నువ్వు గెంతులయ్యి మార్కెట్ లోపల ఎంట్రీ అయ్యి చాలా కాస్ట్లీ మొబైల్ రా. ఎంత కష్టపడి కొట్టేస్తానో తెలుసా?
చేతికి దొరికింది, కొట్టుకి దొరకకుండా పోయింది. మామా, ఫోన్ కొట్టేయడానికి తెలివి ఒక్కటే ఉంటే సరిపోదు, మరి బైక్ కూడా కావాలి. అయ్యో, భయపడుకు. ఇది ఏ యాంగిల్లో చూసినా బైక్లా తెలియడం లేదేరా. అయ్యో రే, మిఠాయిలు తినడానికి పాత ఇనుప సామాన్లు అడగలేదు, నేను అడిగింది బైక్. ఏయ్, ఏంటి కొవ్వా? నీ కొవ్వా? ఇదే బైక్. రాసిపెట్రా, ఏమీ తెలియట్లేదు. రే, వరదలో కొట్టుకొచ్చినప్పుడు మెలమెల మెరిసేదిరా, ఇప్పుడే కొంచెం పాతదైంది. రెడీ చేస్తే సరిపోదు మావా, ఇదంతా మ్యాటరా. ముందు దీన్ని స్టార్ట్ చేయరా. స్టార్ట్ అవ్వట్లేదురా. బావా, కష్టపడి అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని బైక్ రెడీ చేయించారంట్రా. ఏం రెడీ చేసావు? స్పీడే లేదు. ఈ స్పీడ్ చాలులే. రే ఆపరా ఆపరా ఆపరా. ఏంట్రా? రే, అక్కడ ఒక ట్యాంక్ కవర్ లో ఫోన్ పెట్టి మాట్లాడుతున్నాడు రా. వాడిని చూస్తేనే అడుగులు తినే వాళ్ళ ఉన్నాడు, వాడి దగ్గర కాస్ట్లీ ఫోన్ ఉంటుందా? చేద్దాం వద్దా చెప్పు. రే, బండి తిప్పురా. చెప్పు ఏంటి ఇంకేంటి విశేషాలు? తిప్పునా? సరే సరే, అలాగే కానిద్దాంలే. ఎక్స్క్యూజ్ మీ సార్, సరే అడ్రస్ ఎక్కడ ఉందో చెప్తారా? సారీ, అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? నేరుగా వెళ్ళి లెఫ్ట్ కట్ చే. ఆ లెఫ్ట్ వెళ్ళామంటే అరే మా లవర్ లైన్ లో ఉందిరా. రే రే, త్వరగా రారా. ఎక్కడా? అరే నేను మాట్లాడపోతే పక్కింటోడు వెళ్ళిపోతురా. రే నా ఫోన్ ఇవ్వండి రా. మామా, కొట్టేసిన మొబైల్ చాలాసేపు చేతిలో ఉండకూడదు, అన్ని సిమ్లు పారేయండి. అంతకంటే ముందు మేరీ దగ్గర చిన్న బాకీ ఉంది. కరెక్ట్గా చేస్తాడు కదా, కన్ఫర్మా? అది నీతో కాస్త మాట్లాడాలి. నీతో మాట్లాడటానికేం లేదు, దారొదులు. ఏయ్, ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు నేను మూసుకొని విన్నాను కదా, మూసుకొని రా. ఆ రోజు నువ్వు మాట్లాడటం వల్ల నేను మాట్లాడాల్సి వచ్చింది, అంతే. ఓ, ఇప్పుడు కూడా నీ కొవ్వు అలాగే ఉంది, కొంచెం కూడా మారలా. నీతో అసలు మాట్లాడనే కూడదు అనుకున్నాను, కానీ ఇలాగే వదిలేస్తే నిన్ను ఎవడు సరిచేస్తాడు? డబ్బుంటే మాత్రమే అబ్బాయిలు చూస్తారు, లేదంటే అలాగే. ఏమే, నిన్ను దేంతో మొదలుపెట్టి తిట్టాలో అర్థం కావట్లేదే. నేను లవ్ చేసినందుకు ఏమేం తిక్క పనులు చేశానో అని ఒకసారి గుర్తెచ్చుకుంటేనే నాకే నా మీద చిరాకు వస్తుంది. ఏమే ఫోన్తో కంపేర్ చేస్తున్నావు? నేను ఫోన్ ఒకటా, లేకపోతే ఫోన్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటావా? ఫోన్ అంటే గుర్తుకొచ్చింది, నీ ఫోన్ ఒకసారి చూపించు. అరే ఛీ, చూపించు. ఓవర్ సీన్. ఏం మోడల్ ఇదంతా? కంపెనీ వాడే మర్చిపోయి ఉంటాడు. తల తల మెరుస్తుంది కదా. ఆ రోజు నువ్వు నా ఫోన్ విసిరేసి పగలగొట్టినట్టుగా నేను నీ ఫోన్ని నేలకేసి పగలగొట్టానే అనుకో, నీకు నాకు తేడా లేకుండా పోతుంది. పట్టుకో. ఆ రోజు ఏమన్నావు? 4 మాటల్లో తిట్టనా అని అడిగావు కదా. ఇప్పుడు నేను ఒక్క మాట, ఒకే ఒక్క మాట చెప్పనా? వెళ్ళొస్తాను. చెప్పవే చెప్పవే. హలో, వినిపిస్తుందా లేదే? ఏంటే, లవ్ పుట్టిందా? ఏయ్, ఇప్పుడు నేను నీతో అలాంటిదేమో అనలేదే. అయితే మాట్లాడచ్చు కదా, ఊరికి మూగదాల్లా అలా ఉంటే నాకెలా అర్థం అవుతుంది? అదేంటంటే ఈరోజు తను నన్ను అవమానించాడు కదా, రేపు ఆ వీధిలోంచి నేను ఎలా వెళ్ళాలా అని.
అందరూ చూస్తారు కదా, అసహ్యంగా ఉంటుంది. ఓ, ఇప్పుడే నీకది గుర్తుకొచ్చిందా? మరి నువ్వు వాణ్ణి అవమానించినప్పుడు మరి నీకొస్తేనే రక్తం అంటావా? ఏయ్, అలాంటిదేం లేదే. అంతేనే, పాపమేవాడు చిన్నప్పటినుంచి నీ వెనకే తిరుగుతున్నాడు. నీకిష్టం లేదని చెప్పినా కూడా నీ వెంటే తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా వాడు తిట్టాడనే నువ్వు అనుకుంటున్నావు గాని కానీ వాడు తిట్టలేదే. నిన్ను తిట్టినట్టు నటించి వాడి లవ్ చెప్పి వెళ్ళాడే. కాస్త ఆలోచించి చూడు. హలో హలో, ఏంటే వినిపిస్తుందా లేదా? పోకిరి, దుర్మార్గుడా, పని పట్టలేదు, వెధవ, దద్దమ్మ, చేతగాని వాడా. లవ్ యూ. వెళ్ళొస్తాను. వెరీ నైస్, బ్యూటిఫుల్. బాటిల్ బాగా తుడిచి తాగరా. చాలా రోజుల తర్వాత సంతోషంగా తాగబోతున్నాం. సంపాదించి తాగుతున్నాం. ఏంట్రా? ఫీలింగ్ రా, నా ఫీలింగ్. రే, నువ్వు చెప్పరా, ఎంత తిట్టినా గానీ పప్పీలవ్ని ఎలా రా మర్చిపోగలరు? సారీ బావా, తను ఇప్పుడు పప్పీ కాదు, డప్పీ. ఏయ్, అది ఎవరితైనా కానీ రే, అది నేను నచ్చలేదంటుందిరా. నచ్చితే ప్రేమించు, నచ్చకపోతే వదులు. తర్వాత నేను తిట్టానని తను ఏమన్నా సూసైడ్ గీసైడ్ ఏమన్నా? చాచా, తాను అసలు సూసైడే చేసుకోదు. నీతో మాట్లాడుతున్నందుకు మేమే సూసైడ్ చేసుకోవాలి మామా. థ్యాంక్ యూ. ఒకటి తెలుసుకో మామా, అమ్మాయిలకి సంబంధించిన వరకు ఇప్పుడే ఫీల్ అవ్వడం మొదలు పెట్టుంటారు. మందు మీద ఓటు మావా. చూసనే మనసు మరిచను, మనసు మాటకే విలువ ఇచ్చను. తను ఎదురుగా వస్తే దారి మరిచను, చూసిన చూపుకే ఊగిపోయాను. పిల్లనికై ఎదురు చూశాను, చెలియనికై నన్నే మరిచాను. పిల్లనికై ఎదురు చూశాను, చెలియనికై నన్నే మరిచాను. మరిచి మరిచి నా మది చెడిపోతున్నదే. ఏదే మరిచిన నిన్ను మరువను. అయ్యయ్యో, జ్ఞాపకాలు పోతే ఓ పిల్ల మనసు మాట వినదే. నా కళ్ళు కప్పిన నీ ప్రేమ ఇకపై ప్రేమ దారి చూపనే. నాకేమీ తోచద పిల్ల నువ్వు లేకపోతే. నేనటు వైపు పోలేను నువ్వు జతలో లేకపోతే. మాటల్లో చెప్పలేను, పాట నేను పడలేను, చూపుతోనే చెప్పుతున్నవే. నిన్ను చూసానే, నిన్ను చూసానే, నిన్ను చూసనే మనసు మరిచను, మనసు మాటకే విలువ ఇచ్చను. తను ఎదురుగా వస్తే దారి మరిచను, చూసిన చూపుకి ఊగిపోయాను. కలలో నీ కోసమే నేను గుడిని కట్టగలనే. నా కలలన్నీ నువ్వే నిండగా నిదురలేవలేమే. ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే నీకు కన్నెల
అంతా కొట్టనే కొద్దిగా జాలి చూపిన పై నన్ను ఒప్పుకోవే పెదవి విప్పక కంటి చూపుతో నన్ను చంపినవే నిన్ను చూసానే నిన్ను చూసానే నిన్ను చూసనే మనసు మరిచెను మనసు మాటకే విలువ ఇచ్చెను తను గనబడితే దారి మరిచెను చూసిన చూపుకే ఊగిపోయెను పిల్లనికై ఎదురు చూశాను చెలియనికై నన్ను మరిచాను మరిచి మరిచి నా మది చెడిపోతున్నదే ఏదే మరిచినలే నిన్ను మరవను ఏదే మరిచినలే మరవను నే మరవను నే మరవను అయ్యయ్యో మరవను ఇదిగో తీసుకో పాత లెక్క పూర్తయింది ఇకపై ఫోన్లు వస్తేనే అర్థమైందా బయలుదేరండి ఎవరదే రే బుజ్జి నువ్వా సరుకునా రా లోపలికి రా ఏంట్రా తీసుకొచ్చావా తెచ్చానన్నా రా ఆడు మనలాంటుడే కదా వాడి పాటికి స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాడు వాడి దగ్గర ఏదైనా పెద్దదిగా ఉంటుందిరా లేదు సరుకు ఏదైనా వేరే మ్యాటర్ ఉంటుందిరా ఏ మ్యాటర్ అయినా గానీ ఎలాగైనా బయటికి రావాలి కదా మనం కలిసే వెళ్దాం ఊరికే పిచ్చిలా వాక్కు పదవల్దాం ఉండరా ముసలి దాంతో కబుర్లు జాలించి పని చూడరా హనుమంతో కొంచెం జాగ్రత్తగా చెయ్యి భయ్యా గుడ్ మార్నింగ్ నిద్రపోకుండా పని చేయి ఈడు చూడు లైట్ వేసుకుని పేలు గుక్కుతున్నాడు ఈ రోజు పని కావాలరా ఏంది పెద్ద అయినా ఏదైనా కనిపిస్తుందా ఇదిగో దీన్ని బాగా చూసి రేట్ ఎంతో చెప్పు సరేనా ఏంట్రా ఇంకా బయలుదేరలేదా వాణ్ణేంటి అలా చూస్తున్నారు ఎవడన్నాడు వాడిని మాత్రం లోపలికి తీసుకెళ్తున్నారు చూడడానికి డీసెంట్ గా ఉంటే లోపలికి తీసుకెళ్తారా ఎవరినైనా లోపలికి తీసుకెళ్తాను నేనేమన్నా లోపల పబ్బు నడుపుతున్నానా మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల చూపించడానికి మీరేమనుకుంటున్నారు అర్థమైంది వాడు కూడా ఫోన్లు దొంగే మామూలు ఫోన్లు కాదు ఐఫోన్లు అది కూడా 20,000 30,000 ఫోన్లు కావు ఒక్కొక్కటి 1,50,000 1,50,000 కూడా ఫోన్లున్నాయా ఐఫోన్ మోడల్ కి తగ్గట్టు డబ్బులు వాడు తీసుకొచ్చిన ఫోన్ కు తగ్గ డబ్బులు తీసుకెళ్తున్నాడు డబ్బంటే ఎంతనా ఇక్కడ స్టార్టింగ్ ఐఫోన్ రేటు 40,000 రూపాయలు ఐఫోన్ రేటుకు తగ్గట్టుగా ఉంటుంది ఇంతకు మించి కూడా ఉంటుంది అది ఎలాగో మాకు చెప్పండి మేము చేస్తాం ఈ మొహం దానికి పనికొచ్చేదిలా కనిపించడం లేదే నిన్ను చూడగానే పట్టుకుంటారు దీనికేం తక్కువ లేదు మీ ముగ్గురు పనికిరా చెప్పరా ఉండరా చెప్తాను విను మాటలు బట్టలు పనులు ఈ 3 మారితేనే మీరు ఐఫోన్ దాకా వెళ్ళగలరు కెమెరా సెక్యూరిటీ ఇవన్నీ దాటుకుని ఐఫోన్ని కొట్టేయడం పెద్ద పని నైట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ని కొట్టేయకూడదు ఒకవేళ కొట్టేసిన 20 నిమిషాల్లోగా ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తేనే దానికి తగ్గ డబ్బులు ఐఫోన్ని కొట్టేసిన తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 15 నిమిషాల్లో మీరున్న చోటుని కనిపెట్టి పోలీసులు వచ్చి పట్టుకుంటారు ఇంకా నయం వచ్చి నువ్వు మాతో మాల్కి రాలేదు ఎటు చూసినా చుట్టూ కెమెరాలు అది సరిపోదన్నట్టు 10 అడుగులకొకడు ఫుల్గా సెక్యూరిటీలు ఉన్నారు మ్యాటర్లో ఇరుక్కున్నామో నలిగిపోతాం ఆడు చెప్పినట్టు 40,000కి వర్త్ లేకుండా ఉంటుందా ఏంటి ఇలా చూడు ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నామో ఆ పని సరిగ్గా చేస్తే చాలు బావా రేపొక్కరోజు ట్రై చేసి చూద్దాం బావా ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు బావా పిచ్చారా నీకు దొరికితే అయిపోతా ఉంటుంటే ట్రై చేయడం గురించి మాట్లాడుతున్నావు రోడ్డు మాలు ఒకటా నీకు ఇటు చూడు ఐఫోన్ అంటేనే రిస్క్ ప్రస్తుతం మనం చేస్తున్నదే మూసుకొని చేద్దాం సరేనా అన్ని కెమెరాలని సెక్యూరిటీని దాటి మనం ఏం పీకలేం ఏంట్రా సైలెంట్గా ఉన్నారు నాకోకేరా వీణ్ణడగరా ఓకేనారా కొట్టేయడానికి ఇంకేదైనా దారుందేమో ఆలోచిస్తున్నాను రా ఐఫోన్ పిచ్చి పట్టిందా నీకు ఏ గాలో పట్టుకున్నట్టుందిరా నీకు ఛే ఫోను 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 వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం కావట్లేదే టెన్షన్ పడదురా మావా మావా నువ్వింటికెళ్ళు మనం పొద్దున మాట్లాడదాం పోరా చెప్తున్నాడు కదా మామా వీడేంట్రా ఐఫోన్ ఓనర్ కూడా ఐఫోన్ మీద ఇంత పిచ్చి ఉండదురా
వీడేంట్రా ఐఫోన్ పిచ్చి పట్టినోళ్ళలో ఉన్నాడు? డబ్బులు ఎక్కువ వస్తా అన్నారు కదా, నువ్వు బయలుదేరి మామ, పొద్దున కలుద్దాం. వీడెందుకు చేస్తున్నాడు? ఏంట్రా? బావా ఐఫోన్ దొరికిందిరా. ఏమంటున్నావురా? నేను చెప్పేది విను. జానీ తీసుకుని 5 నిమిషాలు మా ఇంటికి వచ్చి. ఐఫోన్ కొట్టేసిన తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 15 నిమిషాల్లో పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారు. నా చేతిలో దొరికారనుకో. ఆగండా రే, అక్కడే ఉండండి. ఆగమంటున్నా కదా, ఆగు. పరిగెత్తలేను, ఆగండ్రా. రామ్నగర్ పోలీస్ స్టేషన్. అక్యూస్డ్ ఇంటి నుండి ఎస్కేప్ సార్. అక్యూస్డ్ పేరు గుణ. అతనితో పాటు ఇద్దరు కలిసి పారిపోతున్నారు. ఓవర్. ఎక్కడికి వెళ్తున్నారు? కుట్టి జానీ ఇద్దరు ఎస్కేప్ సార్. 4 వైపులా పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళు ఎక్కడా కనిపించలేదు సార్. ఓవర్. పోలీసులందరూ మెయిన్ అక్యూస్డ్ ని పట్టుకోవడానికి వెళ్తున్నారు. ఓవర్. సార్ ఆ కుర్రాన్ని చుట్టుముట్టాం సార్. ఆడు వెంటనే చెరువులో దూకేశాడు సార్. మన దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం వాడు కాలువలో దూకేశాడు సార్. సార్ ఆ కుర్రోడు లోపలే ఉన్నాడు సార్. మన కానిస్టేబుల్ ఒక అతను లోపలికి వెళ్ళాడు సార్. ఏమైంది సార్? స్విచ్ ఆఫ్. ఒక ఊహ శివం. వీడు పైనుంచి మురికావులో దూకేటప్పుడు పైన పాకెట్లో ఉన్న ఫోన్ ఎందుకని కింద పడి స్విచ్ ఆఫ్ అయ్యకూడదు? సార్ అదే ఫోను వాడి పాకెట్లోంచి పడకుండా నీళ్లలో పడిపోయిన తర్వాత ఎందుకోసం స్విచ్ ఆఫ్ అయ్యకూడదు సార్? అది వ్యూహమే సార్. ఊహ. అగైన్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఇప్పుడు వీడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చూద్దాం. మనం ఆ కుర్రాళ్ళని తరిమాం. వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుని ఒకే ఏరియాలో మార్చి తిరిగేలా చేశారు. మనం కన్ఫ్యూజ్ అయిన ఆ గ్యాప్లో వీళ్ళ ఫోన్ని చేయిమార్చుంటారు. అలా చేయిమారిన ఫోన్ ఎక్కడో మిస్ అయి పడిపోయింది. కింద పడిన ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ ఫోన్ ఎవరు తీసుకున్నారు, ఎవరి దగ్గర ఉందని మాత్రం తెలియదు. సపోజ్ మీరు చెప్పినట్టుగా ఆ ఫోన్ వీడి దగ్గరే ఉండుంటే నీళ్ళలోనే దాని ఆయుసు ముగిసుండాలి. బెటర్. ఒకవేళ అలా కాకపోతే మిగతా ఇద్దరిలో
ఎవరైనా ఒకళ్ళ దగ్గర ఆ ఫోన్ ఉండాలి. వదిలేండి శివం, ఫోనే కదా, పట్టుకుందాం. ఓకే సార్. మీరేం చేస్తారంటే వీడు ఎవరు ఏంటని విచారించి వీడి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. అలాగే ప్రెస్కి అంబులెన్స్కి చెప్పేయండి. ఓకే సార్. ఇంట్లో ఎవరున్నారు? ఎవరో గుణమ్మ ఎవరు? నేను గుణాలు పిన్నిని. అక్క, పోలీసులు వచ్చారు. పోలీసా? ఇదిగో ఉండి వస్తున్నాను. సార్, నీ కొడుకు కాలంలో పడి చనిపోయాడు, వెళ్ళి చూసుకోపో. నా కొడుకు? అయ్యో అయ్యో, నా కొడుకు, అయ్యో నా బిడ్డ. అయ్యో 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 గుణ, అయ్యో నన్ను చూడరా, నాతో మాట్లాడరా. అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయావా గుణ? రే అమ్మను వచ్చాన్రా. అయ్యో నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయావా గునా? ఎంత పని చేసావురా? ఐదు నిమిషాలే కదా ఐదు, నన్ను వదిలి వెళ్ళి అంతలా ఏం చేసావురా? పరిగెత్తించావురా, ఇరికించావే, కంగారు పడ్డావు కదరా. ఐఫోన్ కోసం ఎమ్మెల్యే కొడుకైన సత్యాన్ని ముగ్గురు వ్యక్తులు గాంధీనగర్ మురి కాలువలో నరికి పారేసి ఐఫోన్ ని దొంగిలించి అక్కడి నుంచి పారిపోయారు. అందులో గుణ అనే వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం అదే మురి కాలువలో పడి చనిపోయారు. స్టార్టింగ్ ఐఫోన్ రేటు 40,000. అది ఎలాగో చెప్పండి, మేము చేస్తాం. దానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకి మిగతా ఎవరెవరితో సంబంధ బాంధవ్యాలున్నాయో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఎందుకు వచ్చావు? మీకేం చెప్పాను? చెప్పేది వినన్నా. ఏంటో నువ్వు చెప్పేది? వెళ్ళమంటుంటే. అది కాదన్నా. అన్నా, కుర్రాలు చెడగొట్టారన్నా. పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఏం చేయాలో తెలియడం లేదన్నా. బజారుకి రా. సరేనా. నిన్న ఎక్కడికి పోయావురా? బాగా పార్టీ చేసుకున్నారా? లేదన్నా, నిన్న చిన్న పార్టీ అని అంతే. పార్టీ మాత్రమేనా ఇంకా? అంతేనా అన్నా? ఎరా, నీకు బుద్ధి లేదు? ఎవరిని పనికి పెట్టుకోవాలో నీకు తెలీదా? సంక నాగిపోయింది కదా, సరిగ్గా చూడరా. వీళ్ళందరినీ పోగు చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు? అంతా ఒక్క నిమిషంలో చెడగొట్టాలని చూసావా? నీకు ముందే చెప్పాను, మనం చెప్పేది చేసే మనుషులు కావాలని చెప్పి. ఇలా సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మనకెందుకురా? దానికి వేరే బిజినెస్లు ఉన్నాయిరా. ఇలా చూడు, పోయిన నెలే 6 తీసుకెళ్లారు. ఏం చేశారో నీకు తెలుసుగా. అన్నా, ఆ ఐఫోన్ గురించి ఊరికే అడిగారన్నా. నేను కూడా మామూలుగానే చెప్పాను, కానీ వాళ్ళు ఇలా ఐఫోన్ కొట్టేస్తారని నేను అసలు అనుకోలేదన్నా. వాళ్ళలో ఒకడు నేరుగా గొడవనికి వచ్చాడు. వాడిని కొట్టి తరిమేసి మీకు ఫోన్ చేశాను. ఏంటి, గొడవనికి వచ్చాడా? ఇదెందుకు నా ఫోన్లో చెప్పలేదు? అది చెప్దాం అనుకునేలోగే మీరు నన్ను ఇక్కడికి వచ్చేయమన్నారు. ఇలా చూడు, నేను చెప్పేది బాగా విను. మ్యాటర్ ఫోనే అయితే ఖచ్చితంగా పోలీసులు వాడిని లేపేస్తారు. అందులోనూ చనిపోయింది ఎమ్మెల్యే కొడుకు. దీనికి ఒకే మార్గం, నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడమే. ముందు బయలుదేరు. సరేనా? రే ఆగు, నా నంబరు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉందా? అయ్యో లేదన్నా, అందరూ నన్నే కాంటాక్ట్ చేసేవారు. మన వాళ్ళ నెంబర్లు ఒక్కటి కూడా ఎవరికి ఇవ్వలేదన్నా. సరే వెళ్ళు. అన్నా, ఏదైనా సరే ఇంకో 1 అవర్లో వాడిని లేపేస్తారు. వాడిని లేపిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఇక మొత్తం బిజినెస్ ని
మూసేయాల్సిందే. నువ్వేం చేస్తావంటే రే ఒక్క నిమిషం రా, నన్ను కొంచెం రామాపురంలో వదిలేస్తావా? అన్నా అది కాదు, నాకు ఒక చిన్న పని ఉంది. రే లేదురా, కొంచెం ప్లీజ్ అర్జెంట్ రా. సరే ఎక్కండి. నువ్వింకా భోంచేలేదా? ఇలా తెలకుండా నీళ్లు కూడా తాకుండా ఉంటే నువ్వు ఏమైపోతావే? ఏమైంది? స్టేషన్లో కనుక్కున్నాను, వాడి గురించి ఏ విషయమూ తెలియలేదు. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, ఎవరికీ ఏమీ తెలియదంటున్నారు. కానీ నాకు నమ్మకం ఉంది, వాడు ఏ తప్పు చేసి ఉండడు. వాడు వచ్చేస్తాడు. కానీ నువ్వు ఇలా ఉండడమే నేను చూడలేకపోతున్నానే. కొంచెం తినవే. వచ్చేస్తాడు. సార్, సార్ మీ కోపం నాకు అర్థమవుతుంది. నాకు కష్టంగా ఉంది. ఎంక్వైరీలో ఇది చేసింది పాత వాళ్ళు ఎవరు కాదని తెలిసింది సార్. కొత్త వాళ్లే మీ గురించి తెలియక ఈ పని చేశారు. నిన్న వాళ్ళు పట్టుకోవడానికి చాలా ట్రై చేశాం, మిస్ అయిపోయారు. అందులో ఒకడు అనవసరంగా మురికాలువలో దూకి వాణ్ణి పట్టుకోవడానికి మేము దిగి ఎంత చేసినా కూడా చివరి వరకు వాణ్ణి కాపాడలేకపోయాం. ఎందుకు కాపాడాలి? నాకు ఆ కుర్రాళ్ళు కావాలి. నా కొడుకు తలకొరువు పెట్టించారు కదా, తప్పించుకుపోయినా నా కొడుకులు నాకు కావాలి. నేను చెప్పేది బాగా విను ఇన్సు. ఆ కుర్రాళ్ల ఫోటోలు అన్ని మీడియాల్లో వచ్చినా పర్వాలేదు. నా కొడుక్కి చిన్న కర్మ పూర్తయ్యే లోపు ఆ ఇద్దరిని నేనేసేయాలి. నువ్వు ఏమైనా చెయ్యి, నాకు నా కొడుకులు కావాలి. అనా వాడి అవతారమే సరిలేదు కదా, ఈ కేసు ఫినిష్ చేస్తాడా సరిగ్గా? డిపార్ట్మెంట్లో ఇలాంటోడే కేసుని త్వరగా ఫినిష్ చేస్తాడు. ఒంటేలు వస్తున్నాయి సార్. సార్ ఏమైంది సార్? సార్ సార్ పరిగెత్తరా పోలీసులు పరిగెత్తని. నా బిడ్డ నాకు కావాలమ్మా. నా కొడుకుని నేను చూడాలి, కానీ వాడు నన్ను చూడడానికి రాలేడు. ఇంటి చుట్టూ పోలీసులున్నారమ్మా. పోలీసులు ఎప్పుడు వస్తున్నారో ఏం చేస్తున్నారో ఏమీ తెలియదమ్మా. నేను వాడిని చూడకుండా ఉండలేనమ్మా. కానీ నాకొకటి తెలుసు, వాడు నిన్ను చూడ్డానికైతే వస్తాడు. వాడు ఖచ్చితంగా నిన్ను చూడ్డానికి వస్తాడు. వాడు వచ్చాడంటే ఏదోటి తిట్టి వాడిని పంపించేయకమ్మా. అడ్రస్ ఎక్కడో కనుక్కుంటా. సార్ సచ్చేటట్టు కొట్టాను సార్, ఒక్కడు కూడా నోరు తెరవట్లేదు సార్. వాళ్ళకి తెలియదనుకుంటా సార్. సార్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి గొడవ చేసే ముందు పిల్లల్ని వదిలేద్దాం సార్. వాళ్ళ ఫోను దొరికింది సార్. ఈ కుట్టి గుణ ఫోను మాత్రం ఇంట్లోంచి తీశారు, కానీ ఆ జాని ఫోను మాత్రం ఇంట్లో లేదు సార్. ఎక్కడ్రా ఉన్నావు? అమ్మా, ఇప్పుడు ఎందుకు మన ఫోన్ చేసావు? ఇప్పుడు నేనే అనవసరంగా సమస్యలు చిక్కున్నాను.
ఏయ్, గుణ చచ్చిపోయాడ్రా. పోలీసులు వచ్చి వెళ్తున్నారు. చాలా భయంగా ఉందిరా. నువ్వు ఒకసారి వచ్చి వెళ్ళరా. అలాంటిదేం లేదమ్మా, నువ్వేం భయపడకు, నేనే వస్తానులే. అదంతా ఏం కుదరదు, నువ్వు వెంటనే రా. నేను నిన్ను చూసే తీరాలి. చెప్తే అర్థం చేసుకోమ్మా, నేను మన ఏరియాలోనే ఉన్నాను, ఇప్పుడు రాలేను. ఒక్కసారి వచ్చి వెళ్ళరా, నేను నిన్ను చూడాలిరా. సరే వస్తాను, ఫోన్ పెట్టు. సార్, మీరు చెప్పినట్టే నేను మాట్లాడాను. వాడు తప్పకుండా వస్తాడు. ఎందుకంటే ఆడికి నా మీద చాలా ప్రేమ ఉంది. నా కొడుకు నా మీద పేనాలు పెట్టుకున్నాడు సార్. మాట్లాడి చూడండి సార్, వాడు తప్పు చేసి ఉండడం. వదిలేయండి సార్. ఏమ్మా, ఇప్పుడైనా మర్డర్ చేశాడనే వచ్చాం? విచారణ కోసమేగా వచ్చింది. పారిపోయి దాక్కుంటేనే తప్పు చేశాడు అనుకుంటారు. వాడు వచ్చినాక వాడితో మాట్లాడితే తెలుస్తుంది. రాని మాట్లాడదాం. రాకురా, పోరా పోరా, పోలీసులురా. అలాగే అలాగేలే. జని అన్న, మీ ఇంట్లో పోలీసులు ఉన్నారన్నా. వెళ్ళిపోన్నా, ఇక్కడ ఉండదు, వెళ్ళిపో. ఏ ఏరియాలోనే ఉన్నవాడికి రావడానికి ఎంత టైమా? ఒకసారి ఫోన్ చేయండి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. అనుకున్నాను, ఏరియాలోనే ఉన్నవాడికి ఇంట్లో పోలీసు ఉన్న విషయం తెలియకుండా పోతుందా ఏంటి? సార్, నా కొడుకు తప్పు చేసి ఉండడు సార్. గుణ చచ్చిపోయాడని ఇప్పటికే ఆయన కలుసుకునే ఎడుతున్నాను సార్. వదిలేయండి సార్. అయితే నీ కొడుకుని రమ్మని చెప్పు. 2 నెంబర్లు కాల్ రిపోర్ట్ వచ్చింది సార్. ఫస్ట్ కుట్టి ఫోన్ నుంచి మేరీ అనే అమ్మాయికి చాలా ఫోన్స్ వెళ్ళాయి సార్. ఆ అమ్మాయి అడ్రస్ కూడా ఇక్కడే సార్. నన్ను వెంటాడుతూ లవ్ చేశాడు సార్. ఎన్నిసార్లు ఇష్టం లేదని చెప్పినా నన్ను వెంబడిస్తూ టార్చర్ పెట్టేవాడు. ఫోన్ చేసి డిస్టర్బ్ చేసేవాడు. ఫోన్లో కూడా బాగా తిట్టేదాన్ని. అయినా రోజుకి 10-15 సార్లైనా కాల్ చేసేవాడు. ఎన్నోసార్లు చెప్పి చూశాను, తిట్టి చూశాను, కానీ తను వినిపించుకోలేదు సార్. కానీ వాణ్ణి చూస్తే ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి సార్. నేను తన్ని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుందామా అని అడిగాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అంత ధైర్యం వచ్చేసిందా నీకు? ఏంటి? ఒక్క హత్య చేసి పారిపోయినవాడు ప్రాణాలతో వచ్చాడంటే పెళ్లి చేసుకో. సార్, మణికంఠన్ అనేవాడికి కూడా చాలా ఫోన్లు వెళ్ళాయి సార్. వాడు సాధారణమైన వాడు కాదు సార్. ఈ మొబైల్ దొంగలకంతా ఏజెంట్ సార్ వాడు. అందుకనే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు సార్. ఇప్పుడు 1 టౌన్ బజార్లో 2 షాపులు అద్దెకిచ్చాడు సార్ వాడు. వాడి మీద దొంగ కేసులు బోల్డ్ ఉన్నాయి సార్. ఖాళీ ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆయన ఇంట్లో లేరు సార్. పొద్దున్నే వెళ్లారు, ఇంకా రాలేదు సార్. నీకు నిజంగానే ఏమీ తెలీదా? నిజంగా తెలియదు సార్. నమ్మకపోతే లోపలికొచ్చి చూడండి సార్. పర్వాలేదు. ఇదిగో రాగానే స్టేషన్కి రమ్మను, మర్చిపోక. అలాగే సార్. స్టేషన్లో ఎమ్మెల్యే వెయిట్ చేస్తున్నారు. ఎవరు చెప్పండి? అలాగా, ఇన్ఫార్మ్ చేస్తాలేండి సార్. ఖాళీ చనిపోయాడు సార్. ఇవాళ పొద్దున్నే రామపురం తోటలో ఎవరో చంపేశారంట సార్. సార్, ఇప్పుడు స్పాట్గా స్టేషన్కా? స్టేషన్. సార్ సార్, ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఉండి వెళ్ళిపోయారు సార్. మీరు రాగానే ఫోన్ చేయమన్నారు. లంచ్కి ఏం చెప్పమంటారు సార్? ఓకే, ఇద్దరికి చికెన్ బిర్యానీ చెప్పు. చాలా సార్. ఓకే సార్, ఓకే. సార్, అప్పుడే వెళ్ళిపోయారు ఏంటి ఇన్స్? తీసుకెళ్ళింది మర్చిపోయావా? నా కొడుకు కర్మ చేయడానికి ముందు ఆ నా కొడుకుని నేను చంపాలి. కర్మ ఇంకో వారం తర్వాత కాదు, రేపు పొద్దున్నే. నువ్వు ఊరంతా తిరిగి వస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలీదు.
రేపటికల్లా నా కొడుకులు కావాలి. నీ వల్ల కాకపోతే మ్యాటర్ వదిలే, నేను చూసుకుంటాను. ఏంటి సార్ అయింది? ఆ ఎమ్మెల్యేకి మనం పని చేస్తున్నావా లేదా అని డౌట్. అలాగంటున్నాడా? మీరు ఎలా పని చేస్తారో అతనికి తెలియట్లేదు చూడండి. మేరీ, ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు? నేను నిన్ను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నువ్వు కనిపించక ఎంత భయపడ్డానో తెలుసా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏం కాదులే. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మేరీ. ఎటు పరిగెడుతున్నాడో తెలియట్లేదు. పిచ్చి పట్టినట్టుగా ఉంది. నిన్నటి వరకు గుణ నాతోనే ఉన్నాడు, నాతో పుట్టలేదు. అంతే, వాడు లేడని గుర్తొస్తానే చచ్చిపోయాడని పేపర్లో చూసినప్పుడు అలా నా షర్ట్ని చింపి బోరుమని ఏడవాలనిపించింది. ఏం కాదురా. జానీ ఎక్కడున్నాడో తెలియట్లేదు. మా అమ్మని చూసి చాలా రోజులైంది. మా అమ్మని చూడాలనిపిస్తుంది. నేను లేకపోతే మా అమ్మ భోజనం కూడా చేయదు తెలుసా. నన్నే తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. అసలేమైంది? ఎందుకు పోలీసులు నేను వెతుకుతున్నారు? నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా? అన్నా, వీడు సత్యకి ప్రాణ స్నేహితుడట. ప్రాణ స్నేహితుడంటే ప్రాణాన్ని ఇస్తాడుగా. నువ్వు ప్రాణం ఇవ్వక్కర్లేదు, నిజం చెప్పు. సత్య చనిపోవడానికి ముందు చివరిసారిగా నాతోనే ఉన్నాడు సార్. శనివారం రాత్రి 11 గంటల పైన ఉంటుంది సార్. తను కాలేజీలో ఒక అమ్మాయితో స్నేహంగా ఉండేవాడు. ఆ అమ్మాయి కూడా తనతో జాలీగా తిరిగేది సార్. పబ్బులో మాతో ఆ విషయం చెప్పేవాడు. ఆ తర్వాత నేను కాసేపు బయట నుంచుంటానని వెళ్ళాడు సార్. నేను ఫ్రెండ్స్తో మాట్లాడి తన్ని చూస్తుంటే ఉన్నటువంటి ఏమైందో తెలీదు, అతను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. అదే సార్ నేను చివరిసారి తన్ని చూసింది. ఆ అమ్మాయి ఎవర్రా? జమున, సేమ్ డిపార్ట్మెంట్. జమున అంతగా సత్య గురించి నాకేం చెప్పలేదు సార్. నాకు చెప్పినంత వరకు అప్పుడప్పుడు బయటికి వెళ్తాం, ఇంటికి డ్రాప్ చేస్తాడు అని మాత్రమే చెప్పింది సార్. 2 రోజుల క్రితమే సత్య చనిపోయినట్టు న్యూస్ లో చూశాను. అది జమునతో చెప్దామని చాలా సార్లు ట్రై చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కనీసం కాలేజీలోనైనా మీట్ అయి చెప్దామని అనుకున్నాను, కానీ అప్పటి నుంచి తను కాలేజ్కే రాలేదు సార్. ఇదెందుకు ఆ అమ్మాయికి చెప్పాలి? ఎందుకంటే జమున ఉన్న ఏరియాలోనే సార్ సత్యాన్ని నరికి పారేశారు. అడ్రస్, ఫోటో. రేయ్ అన్నా, లైట్ ఏదైనా ఉంటే ఆన్ చేయరా. అలాగే అన్న. ఏదైనా స్విచ్ ఉందో చూడు. సరేనా అన్నా, ఇదిగో ఇక్కడ ఉందన్నా. ఏయిరా. రేయ్ ఇదేరా. ఏయ్ ఇదిగో, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఇలా చూడు. నువ్వు ఎవరు, నీకింతకు ముందు ఏం జరిగింది, నీకెందుకు ఇలా జరిగింది, ఇవన్నీ నాకు అనవసరం. నాకు దానికి టైము లేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నా పని చూసుకుంటాను నేను. అర్థమైందా?
అడుగుతుంటే మాట్లాడమంటే కొట్టానంటే నోరు తెరవడం లేదన్నా. దున్నపోతా బుద్ధి లేదు. అదే చచ్చేలా ఉంది, దాన్ని కొడతావేంట్రా? వచ్చి కూర్చోబెట్టు. ఇలా కూర్చోబెట్టా. మెల్లిగారా మెల్లిగారా. నీళ్లు తాగుతావమ్మా? నీళ్లు నీళ్లు. పాపం రాది, దాన్ని కొడతావేంట్రా? సరే ఏం జరిగిందో చెప్పు అమ్మా. చెప్పమ్మా, ఏం జరిగింది? సత్య నాకు తెలుసు. సత్య నేను మాట్లాడుకోవడం చూసి మా మావయ్య నన్ను బెదిరించాడు. నేను బాగా తిట్టి వెళ్ళిపోయాను. మా నాన్న నా దగ్గరకొచ్చి మావయ్యనే పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేశారు. తన్ని పెళ్లి చేసుకోమని మళ్ళీ ఇంకొకసారి నాతో చెప్తే నాన్నని కూడా నేను చూడను. ఆ తర్వాత మావయ్య గురించి మా నాన్న ఏ రోజు నాతో మాట్లాడలేదు. నిన్న రాత్రి 1:30 అయి ఉండొచ్చు. నీకు నాకంటే ఎమ్మెల్యే కూడా కావాల్సి వచ్చాడా? డబ్బు కోసం ఆశపడేలా చేశావు కదా, వదిలేస్తానే. వెళ్ళి చావు. నువ్వు నాకు మాత్రమే సొంతం. రేపు రాత్రి వరకే ఇక్కడ ఉంటావే, గుర్తుంచుకో. రేపు ఒక రాత్రి అంటే ఈ పాటికాడు నేను తీసుకెళ్ళి ఉండాలే. ఎమ్మెల్యే నన్నే చేయకండి, నాకేం తెలీదు. నన్నే చేయకండి. ఎవడెవడో వస్తున్నాడు. నా కొడుకు వెనకాల పెద్ద స్టోరీ ఉన్నట్టుకుంది. వీడేం చెప్తాడో తెలియట్లేదే. వీడి కథని విందాం. రే, కొట్టి కొట్టి బోరు కొడుతుందిరా, చెయ్యి నొప్పిగా ఉంది. నువ్వే చెప్పు. మీరు ఒప్పుకున్నారంటే మీకే జమునాని రెండో భార్యగా పెళ్లి చేసేస్తాను. నేను చెప్పేది ఓర్పుగా నేను విన్నా. అస్సలు విన్ను నాన్న. తన్ని పెళ్లి చేసుకోమని మరోసారి నాతో చెప్తే మీరు నాన్నని కూడా నేను చూడను నాన్న. నన్ను క్షమించండి అల్లుడు గారు, ఏది మనసులో పెట్టుకోవద్దు. నేనుంటాను. నువ్వెవరా నాకు చెప్పడానికి? నాకు జమున కావాలి. చావరా. వాడితో నేను మాట్లాడుతున్నావా? ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? వద్దురా. ఏం కావాలి నీకు? రే వద్దురా. రే వద్దు, చెప్పేది నాకే కావాలా? ఏమైందన్నా? నీళ్ళు ఎవరా? తాగన్నా. వాడిని వెళ్ళి పట్టుకోరా. వెళ్ళి పట్టుకోరా. నా కొడుకుని చంపింది వీడు కాదు, ఇంతకు మించి ఒకడున్నాడు. చంపినవాడు ఇక్కడెక్కడో తిరుగుతున్నాడు. వెళ్ళండి, వెళ్ళి వెతకండి.
చెప్పరా. అన్నా మీరు చెప్పిన చోట చాలా జాగ్రత్తగా వెతికామన్నా. మాకొకడు దొరికాడు. వాడిని పట్టుకొని విచారిస్తుంటే కనుక్కుంటే మన బాబు ఫోను వాడి చేతిలో ఉందన్నా. ఎక్కడున్నారు? ఇన్స్, చెప్పండి సార్. నేను చెప్పేది బాగా విను. మా వాళ్ళు ఒక కుర్రాడిని పట్టుకున్నారంట. టీవీలో చూసిన వాళ్ళ ఉన్నాడంట. నీకు వాడు బాగా తెలుసు కదా, ఒకసారి చూసి చెప్పేసి వెళ్ళు. ఓకే, వస్తాను సార్. కుర్రాడాడి సార్? లోపలున్నాడు. వాడేనా అని కన్ఫర్మ్ చేస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటా. రే వాడు లాక్కరండి. సార్ వీడా సార్, వీడా సార్, వీడిని. ఫోన్ ఎక్కడ్రా? ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. ఇప్పుడు చెప్తావా చేస్తావా? చెప్పరా. గుణ చనిపోయాక ఈ ఫోన్ని చేతిలో పెట్టుకుని ఏం చేయాలో అర్థం కాకే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ నుంచి కోపంగా బయటికి రావడం చూసి స్టేషన్కి టీ ఇచ్చే అబ్బాయిని పిలిచి ఏమైంది అని అడిగాను. ఫోన్ కోసం ఎమ్మెల్యే కొడుకుని చంపేసినట్టున్నారు. ఆ చంపినోడు చంపడానికి వీళ్ళందరూ తిరుగుతూ ఉన్నారన్నా. ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారని తెలిసి ఇంకేం చేయాలో తెలియకే మేరీని కలవడానికి వెళ్ళాను. ఎవరికంటా పడకుండా ఏరియా నుంచి బయటికి వెళ్ళడానికి నైట్ ఒక 11 దాకా ఉంటానని సహాయం అడిగాను. అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా నైట్ బయలుదేరుతున్నప్పుడు చంపినవాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడురా. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఎక్కడున్నారు? మనిషిని చూపించిన వెంటనే నా కొడుకుని ఎందుకు చంపావని అడగకుండా ఫోన్ ఎక్కడుందని అడుగుతున్నావు. ఆడి దగ్గర అలాగే అడిగావు. వేళ అదే తప్పు వీడి దగ్గర చేస్తున్నావు. అయితే ఈ ఫోన్లో ఏముంది నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఆలోచిస్తుంటే ఈ ఫోన్ గురించి నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు ఈ ఫోను కోసం ఈ కుర్రాళ్ళు నా కొడుకుని చంపుంటారు అన్న దానికన్నా ఇదే ఫోను కోసం నా కొడుకుని నువ్వెందుకు చంపుండకూడదని అనుమానం వస్తుంది. వాడు నాకు ఒకే కొడుకు. వాడు నా ఆస్తికి వారసుడు. నా హీరో వాడు. ఎలా పెంచానో తెలుసా వాడిని? నాకు తలకరువు పెట్టాల్సిన వాడికి నేను తలకరువు పెట్టేలా చేసావు కదా. ఏంటి అర్థం కావట్లేదా? వివరంగా చెప్తాను విను. రేయ్ వాడిని తీసుకురండ్రా. అమ్మాయి ఎవర్రా? జమున, సేమ్ డిపార్ట్మెంట్. తీసుకెళ్ళండ్రా. సార్ 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 ఏంటి? 2 రోజులకు ముందు డ్రగ్ అడిక్ట్ కేసులో నన్ను సత్యాను పోలీసులు అరెస్ట్ చేశారు సార్. ఆ తర్వాత మేము మీకు ఫోన్ చేశాము. మీరు పోలీసులతో మాట్లాడి మమ్మల్ని వదిలేయమని చెప్పారు. ఆ రోజు సత్యాను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందన్న వీడియో నా దగ్గర ఉంది సార్. ఆ వీడియోలో ఏముందో నేను చెప్పి నీకు తెలియాల్సిన అవసరం లేదు. అది నీకే తెలుసు.
రేపు ఉదయం నా కొడుక్కి కార్యం. అంతకుముందు వాడి చావుకి ఎవరు కారణమో నేను వదలనని నీకు తెలుసు కదా. అందులో నువ్వే ఉన్నా కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. నువ్వే కదా ఫోన్ అని నాకన్నా ఎక్కువగా పరిగెత్తావు. అలా ఏముందో ఈ ఫోన్లో చూసేద్దాం. ఆ చార్జర్ తీసుకురా. ఇదిగో అన్నా. మిస్టర్ తెల్లచొక్క, చేతిలో గన్ ఉన్నప్పుడే ఇంత లెంత్గా మాట్లాడావంటే చేతిలో గన్ లేకపోతే బాగా ఆడుకునేవాడివి కదా. ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడతానని చూస్తున్నావా? హోరి పిచ్చదవా, ఇప్పుడు నా గురించి నీకు తెలిసిపోయింది కదా, మరి నేను ప్రాణాలతో ఎలా వదులుతాను? నువ్వు స్టేషన్కి వచ్చి నన్ను కలవకుండా వెళ్ళినప్పుడు నీ మీద కన్నేసి ఉంచాను. అప్పుడు కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? పోలీసుని నా మీద ఉన్న తప్పులు కప్పిపుచ్చడానికి. ఏం చేస్తానో నీకు చూపించక్కలేదా? నువ్వేంటయ్యా ఈ ఫోన్ ఆన్ చేసి నా గురించి తెలుసుకునేది? ఈ ఫోన్ కోసం నీ కొడుకుని నరికి చంపింది నేనే. అర్థం కాలేదు కదా? వివరంగా చెప్పనా? I love you. One more time. ఓ భావా భావా, ఇది పబ్బు చూడరు ఓ భావా. ఓ పిల్ల నువ్వు హద్దు మీరకే ఓ పిల్ల. ఓ భావా ఇది పబ్బు చూడరు ఓ భావా. ఓ పిల్ల నువ్వు హద్దు మీరకే ఓ పిల్ల. ఒళ్ళు అంతా ఝుమ్ ఝుమ్, దగ్గర రారా హ్యాండ్సమ్. హే ఇదేం కాదు టెంపర్, నేను చాలా సింప్లర్. కిస్సు ఇచ్చి కిక్కు తీసుకో పో 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 పో. ఓ పిల్ల హద్దు మీరకే ఓ పిల్ల. నువ్వు గుచ్చపాకే ఇక చాలా డేంజర్ నీ వల్ల. రానతోటి నువ్విక్కడ త్వరగా రా. కిక్ కోసం వచ్చి నువ్వు నా కోసం. ఓ భావా ఇది పబ్బు చూడరు ఓ భావా. ఓ భావా ఓ పిల్ల నువ్వు హద్దు మీరకే ఓ పిల్ల. నేను కాచుతున్నది నీ కోసం రా. హద్దులు తెలుసుకో, హద్దులను మీరితే నువ్వు ఓడిపో. కొరుకు తిను నువ్వు. ఓ పిల్ల హద్దు నువ్వు మీరకే. చాలించు కిక్కు, ఇక ఇంటికెళ్ళి చూసుకుందాంలే.
love you. చెన్నైలోని ఒక ప్రముఖ 24 గంటల పబ్బులో పోలీసులు తనిఖీలు చేశారు. అందులో మత్తు పదార్థాలను ఉపయోగిస్తున్న వాళ్లను కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఎంతో మంది ప్రముఖులు కూడా ఉన్నారు. బండ్లో వస్తుంటే ఫోన్ వచ్చింది సార్, మాట్లాడటానికి ఆపాను. రేయ్, నీ పేరు చెప్పరా? సార్ ఎమ్మెల్యే గారు ఎందుకో ఫోన్ చేస్తూనే ఉన్నారు సార్. నీ పేరు చెప్పు. మళ్ళీ ఆయనే అనుకోండి సార్. ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, వచ్చాడా లేదా? వచ్చేసాను సార్. పెద్ద మొనగాడు అనుకుంటున్నావా నువ్వు? నేను ఊళ్ళో లేనప్పుడు నా కొడుకుని లోపల పెట్టావంట. పెద్దంటి కుర్రాళ్ళు ఎవరో కూడా తెలుసుకోకుండా నడుచుకుంటున్నావా నువ్వు? నిన్న పబ్బులోంచి తీసుకెళ్లావే, వాడు నా కొడుకు. అపోజిషన్ కి తెలిస్తే నన్ను చింపి పారేయరు. యూనిఫామ్ వేసుకుంటే ఏమైనా చేస్తావా? ఇలా చూడు, నేను చెప్పేది బాగా విను. వాడిని బయటికి పంపించి నువ్వేదైనా చేసుకో, అర్థమైందా? శివం సార్, ఆ ఇద్దరు పోరంబొగ్గాళ్ళని రిలీజ్ చేయి. ఏయ్ పదండ్రా, పదండి. మినిస్టర్ గారు నాకే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. పో. ఏయ్ వెళ్ళమన్నాగా. ఇదేంటి సార్? హలో డాడీ. ఓకే డాడీ. రేయ్ ఎవరా? మనసులో ఏం పెట్టుకోవో దిన్స్. వాడు అప్పుడప్పుడు వెళ్లే ప్లేసు. అందరి ముందు వాడిని నువ్వు కొట్టావని వాడికి కాస్త సిగ్గేసిందంట. కోపంలో ఉన్నాడు. లైట్ గా పైన చేయి పెడతాడు, పట్టించుకోవద్దు. దానికి పైన వాళ్ళతో చెప్పి నీకేం చేయాలో అది చేస్తానులే. కానీ కుర్రాడి మీద నీ చేయి పడింది అనుకో, నువ్వు నుంచున్న ప్లేస్ కూడా నీకు సొంతం అవ్వదు. నా గురించి నీకు తెలుసు కదా. మావా వీడియో తీశాను. నీకిచ్చింది తీమనేగా. షేర్ ఇట్ చేద్దాం మావా. నిన్ను ఒక దెబ్బ కొడతాడు, పట్టించుకోవద్దు. నేను వీడియో తీశాను, షేర్ ఇట్ చేద్దాం మావా. లైట్ గా పైన చేయి పెడతాడు, పట్టించుకోవద్దు. నేను వీడియో తీశాను, షేర్ ఇట్ చేద్దాం మావా. నేను వీడియో తీశాను, షేర్ ఇట్ చేద్దాం మావా. వీడియో తీశాను, షేర్ ఇట్ చేద్దాం మావా. చిన్న పిల్లాడు, కుర్ర నా కొడుకు స్టేషన్లో నన్ను కొట్టింది తలుచుకుంటే తట్టుకోలేకపోతున్నాను. ఎన్నో తప్పులు చేశాను, కానీ ఈ విషయంలో ఏమి చేయలేకపోతున్నాననే ఆలోచిస్తున్నాను. వాడి దగ్గర కొట్టిన వీడియో ఉంది శివం. అది అలా ఎలా మూవ్ అయ్యి యూట్యూబ్లో వచ్చింది అనుకో, నా మర్యాద అంతా పోతుంది. ఇప్పటి వరకు చూసినట్టు ఏ ఫోను రాలేదు. దానికన్నా ముందు ఎలాగైనా ఆ ఫోన్ని కొట్టేయాలి. అధికారం చేతిలో ఉందనే కదా సార్ ఒక అక్కిస్టు స్టేషన్ లోపలికే వచ్చి పోలీసునే కొట్టి వెళుతున్నాడు. తప్పు సార్. వాడిని మీరు వదిలిండకూడదు సార్. వాడికి ఏదో గుణపాఠం నేర్పాలి. పావులాగా కాటడానికి వేచి ఇవ్వడాలి శివ. నేనిప్పుడు వాడిని కొట్టే దెబ్బలు మర్యాద తెలియని వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కూడా తెలియాలి. బుద్ధుంటారా నీకు? పోలీస్ జీప్ మీద పడతావేంట్రా? బ్రేక్ వేయకపోతే పైకి వెళ్ళిపోయేవాడివి. పోలీస్, వెల్కమ్ పోలీస్, గాడ్ గ్రేస్. నేను చావడానికి పోలీసులే పంపారు దేవుడు. కొంచెం బ్యాక్ వెళ్ళి ఫ్రంట్ లో వచ్చి నన్ను చంపేయండి సార్. ఎవరు శివం? ఎవరో తెలియదు సార్. రేయ్, నీ సమస్య ఏంట్రా? అమ్మాయి సార్, అమ్మాయి. ఇంకేం కారణం ఉంటుంది అబ్బాయిలు చనిపోవడానికి? తన పాటికి వచ్చింది, పెళ్లి చేసుకోమంది. సరే అని చెప్పాను. కానీ అమ్మాయిని అడిగితే అందంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటాను అంటుంది. నా మోహన్ నచ్చలేదు సార్. ఎవరు సార్ వాడు? ఎమ్మెల్యే కొడుకు. వాడి దగ్గరికి వెళ్ళగలనా?
నేను చచ్చిపోతాను సార్. నన్ను వదలండి సార్. రే వాడి ఫోటో ఉందా? ఉంది ఉంది. ఇదిగోండి సార్, బాగా చూడండి సార్. నేనేం చేయగలను సార్? నేను చచ్చిపోతాను సార్, నేను చచ్చిపోతాను. నువ్వెందుకు చావాలి? ఆ అమ్మాయికి ఏదైనా ఆపద వస్తే వీడొస్తాడా? అయ్యో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు సార్, వచ్చేస్తాడు సార్. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. నైట్ 12 తర్వాత నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళు. నువ్వు తనతో క్లోజ్గా ఉన్నట్టు ఫోటో తీసి వాడికి పంపించు. ఏవి అర్థం కాక పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తాడు. అప్పుడు వాడిని పట్టుకో, నరుకో, ఏవైనా చేసుకో. నీ పక్కన నేనుంటాను. ఐఫోన్ బావా, ఐఫోన్ దొరికిందిరా. నేను చెప్పేది విను. జానీ తీసుకుని 5 నిమిషాలు మా ఇంటికి వచ్చి. ఎక్కడికి వెళ్తారా? అది సత్య ఫోన్ సార్. అందులో మీరు పంపమన్న ఫోటో ఉంది, వీడియో కూడా అందులోనే ఉంది సార్. వీడియో? అవును సార్. జమున నాకు సొంతం రా. నువ్వు తన దగ్గరికి రాలేవురా. మొగాడువైతే ఇప్పుడు రారా. నిన్ను ముక్కలు ముక్కలుగా నరకైకపోతే ఎమ్మెల్యే కొడుకని పొగరు నీకు. ఇప్పుడు అదే అధికారం నా దగ్గర ఉంది, పోలీస్ అధికారం. నీకేమన్నా పిచ్చట్రా? ఎందుకని వీడియో తీసి పంపావు? ఇప్పుడు ఆ ఫోన్ వెతుకుంటూ పరిగెత్తాలా? నీకు పోయి హెల్ప్ చేశాను చూసావా? సాయం అని చెప్పకండి సార్. నా లెక్క ప్రకారం చూస్తే మీకు వాడికి ఏదో పాత పగలున్నాయి. అదంతా నా సహాయంతో మీరు తీర్చుకున్నారు. పోలీసుల బుద్ధి నాకు తెలీదా? అందుకనే పోలీసులను కూడా ఇరికించి పంపాను. నిన్నెందుకు నేను వేసేయాలి? ఎన్నో ఫోన్ మ్యాటర్లు ఉన్నాయి, అందులో ఇదో ఒకటి. ఇప్పుడు వెళ్ళాడు చూసావా? వాడిని పట్టుకుని లోపలేసానంటే అంతా అయిపోయింది. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటాను. పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి కొడతావా? చావరా. ఐఫోన్ కోసమే ఆ ముగ్గురు ఎమ్మెల్యే కొడుకుని చంపారని ఆ నింద వాళ్ళ మీద వేశాను. సార్ ప్రతిగా ఉన్నాడు సార్. ఫోన్ ఉందా అని చెక్ చేయి. లేదు సార్. ఫోన్ లేదా? ఇప్పుడు వెళ్ళాడు చూసావా? వాడిని పట్టుకు లోపలేసానంటే అంతా అయిపోతుంది. దించు. మరుసటి రోజు పొద్దున అదే నిజమని నిన్ను నమ్మించాను. ఆ ఇద్దరిలో ఒకరిని పట్టుకుని ఐఫోన్ కోసమే చంపారని ఎంక్వైరీని మార్చాను. ఫోన్ ఎక్కడరా? ఎక్కడ దాచిపెట్టావు? నిన్ను రప్పించి నీ చేత్తో వాడిని చంపించాను. నువ్వు ఎప్పుడు రవి వరకు వెళ్ళావో నా పేరు బయట ఉండకూడదని నీకన్నా ముందు నేను నేసేశాను. ఇవన్నీ చేసింది కూడా నేనే. నేను పిచ్చోడి చేసి ఇక్కడ నిలబెట్టింది నేనే. నా మీద ఉన్న తప్పుని కప్పిపుచ్చడానికి ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తున్నా వేసేస్తాను. నిన్ను వేసేస్తాను. Hey!
చావరా! మీకు ఎమ్మెల్యేకి మధ్య గొడవ అయితే మీరు కొట్టుకొని చావచ్చు కదా సార్. ఎందుకు సార్ మాలాంటి వాళ్ళని చంపుతున్నారు? నా ఫ్రెండ్స్ ఏం తప్పు చేశారు సార్? అన్యాయంగా చంపేశారు కదా సార్. దింపు. సార్ ఫోన్ లేదు కదా, వాడిని ఎందుకు చంపాలి సార్ మనం? పాపం సార్, వదిలేద్దాం సార్. ఏంటి శివం పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదా? లేదా అంతా అర్థమయ్యేలా చెప్పాలా? పక్కనుంటే మాట్లాడకుండా చూస్తూ ఉండండి. పోలీస్ స్టేషన్ లోపలికే వచ్చి కొడతావా? చావరా! బడిదేంటి శివం? ఏంటి శివం? ఏంటి సార్ ఇలా చేస్తున్నారు? వాడిని పిలిపించి ఇలా చంపేశారండి సార్. మీరు చాలా తప్పులు చేస్తున్నారు. మీరే కదా సార్ చెప్పారు వాడు కొట్టింది నేను మర్చిపోవాలని. వాడు కొట్టింది నేను మర్చిపోవాలంటే అది వాడు చేస్తే గానీ జరగదు. ఇప్పుడు సమస్య అది కాదు. మన ఏ ఫోన్ కోసం అయితే వచ్చామో ఇప్పుడు అది మిస్ అయింది. బండిదేండి. ఎవడో ఒకడు చేసిన తప్పుకి అమాయకులైన వీళ్ళని చంపుతున్నారే. ఇదంతా పాపం కింద చుట్టుకో సార్. పాపం పుణ్యం చూస్తే కాకి చొక్క తీసేసి
ఇంట్లోనే కూర్చోవాలి. అధికారం గెలవాలంటే ఏసి పారేసి వెళ్ళిపోతూ ఉండాలి. మీరేం చేస్తారంటే సార్, ఇవాళ నైట్ ఆ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, నాకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. సరే సార్. సపోజ్ మీరు ఫాలో అవుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సేఫ్టీకి ఇంతవరకు చేసింది చాలు సార్. వాడిని వదిలేయండి, లేకపోతే మిమ్మల్ని షూట్ చేస్తాను. షూట్ చేస్తావా? షూట్ చేస్తావా? ఓ అయ్యో అయ్యో, కూడా ఉన్నవాడే చివరికి యముడ్లా వస్తే షూట్ చేయాల్సిందే.